శ్రీ గురుభ్యో నమః. మనం నేడు 2025లో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. శని భగవానుడు మార్చి చివరిలో మీనంలోకి వెళ్ళిపోతాడు. గురువు మే 15న వృషభం నుండి మిథునంలోకి మారుతున్నారు. రాహుకేతువులు మే 30న మారుతున్నారు. ఈ 4 గ్రహాలు మాత్రమే సంవత్సరం యొక్క ప్రతి ఫలితాన్ని సూచిస్తాయి. ఉగాది కంటే ముందే శని మారుతున్నాడు. సో ఈ సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలి అనే వివరాలు విపులంగా తెలుసుకుందాం. మే 12 నుండి లగ్నం నుండి 6వ స్థానానికి రాహువు, లగ్నం నుండి 12వ స్థానానికి కేతువు, దశమంలోకి గురువు వెళ్తున్నారు, సప్తమ స్థానంలోకి శని వెళ్తున్నాడు. వీటి యొక్క ఫలితాలు జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం. వైరాగ్య స్థితి మారుతుంది. ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక విదేశాలకు సంబంధించిన విషయాలలో కూడా వీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రాహువు కన్యా లగ్నంలోకి వస్తే కొన్ని లాభాలు ఉంటాయి. వివాహం సంబంధిత విషయాలలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అంతేకాదు శని సప్తమంలోకి వెళ్ళినప్పుడు ఉద్యోగ లాభం ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీలోనూ కూడా లాభం కలుగుతుంది. ఇక వీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. సూర్య నమస్కారాలు కూడా చేయడం వీరికి ఎంతో మంచిది. వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి. ఆధ్యాత్మిక యోగం కూడా ఉంటుంది. మూఢనమ్మకాల నుండి బయటకు వస్తే వీరికి అంతా మంచి జరుగుతుంది. ఇక ఎవరు గుర్తించాలి అని వీరు అస్సలు పని చేయరు. వీరు పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వారితో మాత్రం వీరికి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఇక వీరికి గోలాభము, భూలాభం, శత్రులాభము ఉంటుంది. వీరికి సంవత్సరం అంతా 60% బాగుంటే 40% ఛాలెంజింగ్గా ఉంటుంది. ఉత్తర పాల్గొన నక్షత్రం ప్రకారం వీరికి చాలా పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు, ధనలాభం, రాజ్య సమాన సౌఖ్యంగా ఉంటారు. జూన్ 14 వరకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఇక మే ఆగస్ట్ నుండి మధ్యలో మరణ భయం కూడా వీరికి ఉంటుంది. వీరు తన ఇష్టదైవాన్ని పూజిస్తే అంతా బాగుంటుంది. ఇక వీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, విన్నారుగా మరి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.